ఫ్యాట్ తింటే ఫ్యాట్ పెరుగుతుందా, కట్లో ఉన్న ఫ్యాట్ తినొచ్చా, అసలు ఎందుకు అవసరం, అసలు ఎంత తినాలి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా పద. ఫ్యాట్స్ లో 3 టైప్స్ ఉంటాయి: సాచురేటెడ్, అన్సాచురేటెడ్, ట్రాన్స్ ఫ్యాట్. వీటిలో మనకు పనికొచ్చేది అన్సాచురేటెడ్. అన్సాచురేటెడ్ లో కూడా 2 టైప్స్ ఉంటాయి: మోనో అన్సాచురేటెడ్, పాలీ అన్సాచురేటెడ్. ఇవి ఏ ఫుడ్స్ నుంచి వస్తాయి అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తా, చెక్ చేయి. అందరూ అనుకుంటారు ఫ్యాట్ తింటే ఫ్యాట్ పెరుగుతుంది. అసలు ఫ్యాట్ ఎలా పెరుగుతుందంటే, నువ్వు ఎక్స్ట్రా క్యాలరీస్ ని జీరో యాక్టివిటీ ఉంటే ఫ్యాట్ అనేది పెరుగుతుంది. ఫ్యాట్ అనేది ఒక మ్యాక్రో న్యూట్రియంట్ మాత్రమే. అసలు ఫ్యాట్స్ ఎందుకు ఇంపార్టెంటో చెప్తా చూడు. ఫ్యాట్స్ హార్మోన్స్ కోసం అండ్ లిగమెంట్ హెల్త్ కోసం, జాయింట్ హెల్త్ కోసం అండ్ విటమిన్ అబ్జార్ప్షన్ కోసం చాలా హెల్ప్ అవుతాయి. ఫ్యాట్స్ లేకపోతే టెస్టోస్టెరాన్, థైరాయిడ్ ఫ్యాట్స్ లేకుండా డౌన్ అవుతాయి. లో ఫ్యాట్ డైట్ అంటే లో ఎనర్జీ ప్లస్ మూడ్ స్వింగ్స్ అని అర్థం. అసలు నువ్వు ఫ్యాట్స్ అనేవి ఎంత తినాలి? 0.8 నుంచి 1 గ్రామ్ పర్ కేజీ ఆఫ్ యువర్ బాడీ వెయిట్ అనేది తీసుకుంటే పర్ఫెక్ట్. అది ఎగ్జాంపుల్, మీ యొక్క వెయిట్ ఇంటూ 0.8 ఆర్ 1 వచ్చిన వాల్యూ మీ యొక్క ఫ్యాట్. బెస్ట్ గుడ్ ఫ్యాట్ సోర్సెస్ ఏంటో చెప్తా చూడు. ఎగ్, పీనట్స్, ఆల్మండ్స్, క్యాష్యూ, ఆలివ్ ఆయిల్, టీ, ఫిష్ ఆయిల్ ఎక్సెట్రా. ఇవి బెస్ట్ కదా అని చెప్పి ఎంత పడితే అంత తిన్నారంటే అది మీ హెల్త్ కి మంచిది కాదు. పోర్షన్ కంట్రోల్ ఈజ్ మెయిన్. సో పోర్షన్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్యాట్స్ ఎప్పుడు తీసుకోవాలి? మార్నింగ్ అండ్ డిన్నర్ లో ఫ్యాట్స్ తీసుకుంటే చాలా బెటర్. వర్కౌట్ ముందు ఫ్యాట్ ఎక్కువ తింటే డైజెషన్ స్లోగా ఉంటుంది, సో బ్లోటింగ్ ఫీల్ అనేది వస్తుంది. సో వర్కౌట్ ముందు ఫ్యాట్స్ అనేది లిమిటెడ్ క్వాంటిటీలో తినండి ఒకవేళ తినాలనుకుంటే. జీరో ఫ్యాట్ డైట్ ఫాలో అయితే హార్మోన్ క్రాష్ అవ్వడం, ఫ్యాట్ లో స్లో అవడం జరుగుతాయి. సో డోంట్ ఫాలో జీరో ఫ్యాట్ డైట్. రేపటి వీడియోలో మీ వెయిట్ స్టక్ అయినా ఆర్ ప్లాట్యూ హిట్ అయితే ఏం చేయాలో క్లారిటీగా చెప్తా. నెక్స్ట్ 40 days 40 reels ఫాలో కొట్టేసి షేర్ చేసి పెట్టేసుకో.